పాఠశాలల పునఃప్రారంభం 15వ తేదీ నుంచట. సెలవులు 3 రోజులు పొడిగించిరట. ఎప్పుడు జూన్ 12th వరకే ఉంటుండే, ఇంకొక 3 రోజులు పొడిగించిరట. అంటే అకాడమిక్ క్యాలెండర్ వస్తుంది కదా ఎవ్రీ ఇయర్. సో ఆ క్యాలెండర్ని ప్రభుత్వం విడుదల చేసింది. కొత్త విద్యా సంవత్సరంలో 227 పని దినాలట. ప్రతి 3వ శనివారం నో బ్యాగ్ డే. అకాడమిక్ క్యాలెండర్ విడుదల. అంటే స్కూల్ పిల్లలకి ప్రతి 3వ శనివారం నో బ్యాగ్ అట. బ్యాగ్ వేసుకొని వెళ్ళొద్దట. సో అందుకే నో బ్యాగ్ డే అని పెట్టిరు ఆ రోజు. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు వేసవి సెలవులను విద్యాశాఖ మరో 3 రోజులు పొడిగించింది. షెడ్యూల్ ప్రకారం 2026-27 విద్యా సంవత్సరం ఈ నెల 12వ తేదీ నుంచి ప్రారంభం కావాల్సి ఉన్నది. అయితే తాజా పొడిగింపుతో ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించిన అకాడమిక్ క్యాలెండర్ను విడుదల చేశారు. 2026-27 విద్యా సంవత్సరంలో మొత్తం 227 పని దినాలున్నాయి. ఫార్మేటివ్ అసెస్మెంట్ FA1 పరీక్షలు జూలై 31వ తేదీ నుంచి, FA2 పరీక్షలు సెప్టెంబర్ 21వ తేదీ నుంచి, సమ్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలు అక్టోబర్ 1-9 మధ్య. ఏందో మరి పరీక్షలు ఏందో కానీ 10వ తరగతి వార్షిక పరీక్షలు 2027 మార్చిలో ఉంటాయట. దసరా సెలవులు అక్టోబర్ 10 నుంచి 22వ తేదీ వరకు 13 రోజులు. ఏవి దసరా సెలవులు అక్టోబర్ 10 నుంచి 22 వరకు. సంక్రాంతి సెలవులు వచ్చే ఏడాది జనవరి 13 నుంచి 17 వరకు 5 రోజులు ఉంటాయట. కొత్త విద్యా సంవత్సరంలో ప్రతి 3వ శనివారం నో బ్యాగ్ డేగా ప్రకటించారు. దీని ప్రకారం మొత్తం 10 రోజులు విద్యార్థులు పాఠశాలకు బ్యాగులు లేకుండా హాజరు కావాలి. విద్యార్థుల్లో పుస్తక పఠనాన్ని అలవాటు చేసేందుకు ప్రత్యేకంగా ప్రతి 30 నిమిషాల సమయం కేటాయించారు. ఇందులో విద్యార్థులు వార్తాపత్రికలు, కథల పుస్తకాలు చదివేలా సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ప్రోత్సహించాలి. ఒంటిపూట బడులు వచ్చే ఏడాది మార్చి 15వ తేదీ నుంచి చివరి పని దినం ఏప్రిల్ 23వ తేదీ వరకు నిర్వహించబోతున్నారు. అన్ని స్కూళ్లలో అన్ని తరగతులకు డిజిటల్ పాఠాలు ప్రతిరోజు 20 నుంచి 25 నిమిషాలు నిర్వహించబోతున్నామని పాఠశాల విద్యాశాఖ ప్రకటించిన అకాడమిక్ క్యాలెండర్లో పేర్కొన్నారట.